హే ఎట్స్ గౌతమ్. ఇవాళ వీడియో వచ్చేసరికి నేను మావయ్య మా బావ కలిసి ఢిల్లీ నుండి విజయవాడ వస్తున్నాం. ఫస్ట్ టైం ఫ్లైట్లోకి వస్తున్నాం. జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇప్పుడే క్యాబ్ ఎక్కాం మన ఇంటికాడ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. మా బావకి హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం కాబట్టి. వెళ్తున్నాము చూడండి. ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాం. చూశారు కదా రోడ్డు ఎలా ఉందో, సన్ న్యూకి రోడ్డు ఎలా ఉందో. ఇప్పుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయ్యాం. ఇదే బోర్డు చూశారు కదా, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇది. ఇప్పుడు ఇది ఎయిర్పోర్ట్ చూడండి ఎలా ఉందో. కాలు ఇంకా చూపిస్తే చూడండి. చూశారు కదా, కార్స్ ఇక్కడే ఆపేస్తారు. ఇక్కడ ఆపేసి లోపలికి వెళ్తాం. మనం ఇప్పుడు దిగిన తర్వాత బోర్డింగ్ ప్రాసెస్ తీసుకోవాలి ఫ్లైట్ ఎక్కడానికి. గేట్ చెకింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నాం చూడండి. గేట్ చెకింగ్ తర్వాత ఫ్లైట్స్ గేట్స్ కాడికి వెళ్ళాలి. ఫ్లైట్ ఎక్కే గేట్స్కి ఇలా బోర్డ్స్ ఉంటాయి, మన తెలియదు చూసుకొని వెళ్ళటమే. మన ఫ్లైట్ గేట్ నెంబర్ వచ్చేసరికి 13B. చూడండి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో. చూశారు కదా న్యూ కానీ మనకి చూశారు కదా. ఇప్పుడే మళ్ళీ వేరే షాట్కి మనం ఎంట్రీ అవుతున్నాం. న్యూ ఎలా ఉందో చూశారు కదా. ఇప్పుడు మనకి బుద్ధుడి బొమ్మ ఒకటి వచ్చేసింది. ఎలా ఉందో చూశారు. గంటలతో తయారు చేశారు అది బుద్ధుడిని. చూశారు కదా, పైన సన్ గ్లాసెస్ ఎలా ఉన్నాయో. కానీ మనం ఇంకా కొద్ది ముందుకు వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు మనం మన గేట్స్ కాడికి వచ్చేసాం చూడండి. మన గేట్స్ కాడికి వెళ్తున్నాం. ఇదిగో చూశారు కదా, గేట్స్లో ఎంచి మన ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూశారు కదా, ఇదే మన ఫ్లైట్ వచ్చేసరికి. పక్కన ఇంకో ఫ్లైట్ ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి గేట్స్లోకి. ఇంకా స్ట్రైట్కి వెళ్ళి ఇంకో లైట్ ఉంటుంది కదా, ఇంకా పోవాలి. ఇంకా అది కూడా చూశారు కదా మన గేట్ పాసెస్. అదే మనం ఎక్కాల్సిన ఫ్లైట్ అదే. చూశారు కదా, ఇప్పుడు మనం వెళ్ళాలి ఇప్పుడు దానికి. ఇంకా అది పక్కన వేరే వాళ్ళ ఫ్లైట్ అది. ఇది మనం ఎక్కాల్సిన ఫ్లైట్. ఇప్పుడే వెళ్తున్నాం చూడండి. క్రౌడ్ చూసారా ఎలా ఉందో. గేట్ దగ్గరికి వచ్చేసరికి మేము ఫ్లైట్ ఎక్కేది తెలియదు, ఎందుకంటే మాకు ఫస్ట్ టైం ఫ్లైట్ కాబట్టి భయం వేసింది బాగా చాలా. ఇప్పుడే ఫ్లైట్ రన్వే మీదకి వస్తుంది. చూశారు కదా, విండోలో నుంచి మనం వీడియో తీద్దాం. చూడండి ఫ్లైట్ లోపల ఎలా ఉందో. చూశారు కదా, మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎయిర్ హోస్టెస్ సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో చెప్తున్నారు. ఇంక కొన్ని విశేషాలన్నీ. మనం రన్వే మీదకి ఇప్పుడే వెళ్తున్నాం. చూశారు కదా, పక్కనే ఉన్న ఫ్లైట్ ఇప్పుడే మనకి టేక్ ఆఫ్ అవడానికి స్పీడ్ బాగా పెరిగింది. చూశారు కదా ఎంత స్పీడ్లో పోతుందో. అదే చూశారు కదా, ఇప్పుడే మనకి టేక్ ఆఫ్ అవుతుంది. ఇదిగోండి టేక్ ఆఫ్ అవుతుంది. చూశారు కదా ఎలా టేక్ ఆఫ్ అవుతుందో మన రన్వే మీద నుండి. ఇప్పుడే చూశారు కదా ఎలా న్యూ ఉందో. ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది ఢిల్లీ ఎయిర్పోర్ట్ న్యూ. చూడండి ఇదే ఎయిర్పోర్ట్. చూశారు కదా ఎలా చిన్నగా కానొస్తుందో మనకి టేక్ ఆఫ్ అవ్వగానే. ఇప్పుడు మనం స్లోగా వెళ్తాము, కొన్ని దూరం వెళ్తే స్పీడ్గా వెళ్తున్నాం. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది. పైకి వెళ్ళేసరికి నాకు ఎలా అనిపించింది అంటే జెయింట్ వీల్ ఉంటుంది కదా ఎగ్జిబిషన్లో, అలా అనిపించింది. ఒక్కొక్కసారి జెయింట్ వీల్ మనం జెయింట్ వీల్ ఎక్కుతాం కదా, పైకి వెళ్ళేటప్పుడు మనకి ఎలా అనిపించింది, నాకు కూడా అలా అనిపించింది. చూడండి వ్యూ ఎలా ఉందో ఇక్కడ పైన. చూశారు కదా, మనం ఎమ్మటి ఆకాశంలోకి మేఘాల్లోకి వచ్చేసాం. చూడండి క్లౌడ్స్ చూడండి ఎలా క్లీన్లీ ఎలా కానొస్తుందో మనకి. చూశారు కదా పైన మూన్ క్లౌడ్స్ ఎలా వ్యూ బాగా ఉంది. ఇది చూశారు కదా క్లౌడ్స్ ఎలా ఉన్నాయి. ఇంకా చూశారు కదా అదిగోండి చూడండి క్లౌడ్స్ అయితే చాలా బాగున్నాయి. అలానే వ్యూ కూడా బాగుంది. అప్పప్ప నాకైతే నచ్చేసింది. చూశారు కదా, నాకైతే బాగా భయం వేసింది. రైట్ సైడ్లో ఉన్న విండో బయట రెక్క చూసారా ఎలా ఊగుతుందో బాగా. అప్పుడు నాకు భయం వేసింది, చాలా 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 భయం వేసింది. ఆ క్లౌడ్ చూసారా ఎలా పెద్దగా ఉందో. మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి ఎలా పెద్దగా ఉందో. షేక్ ఆడుతుంది దాంట్లోకి వెళ్ళంగానే ఇలా ఇలా ఇలా. చూడండి ఆ క్లౌడ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు నేను వీడియో తీయలేదు, భయం వేసి బాగా భయం వేసి వీడియో తీయలేదు. ఫ్లైట్ ఇదే. చూడండి మన లగేజ్లు ఏమైనా ఉన్నాయో సరే మన కాడికి పంపిస్తారు. అక్కడికి మనం వెళ్ళి అక్కడ తీసుకోవాలి. ఇప్పుడే మనం బస్ ఎక్కించుకొని మన ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో. చూశారు కదా, ఇప్పుడు మనం లగేజ్ కూడా వస్తుంది. చూడండి చూశారు కదా, మన లగేజ్లన్నీ దాని మీద పెడతారు. అక్కడ తిరుగుతూ పడితే మనం వచ్చినట్టు తీసుకొని అలా వెళ్ళిపోవటమే. మనం మన లగేజ్ ఇలానే లగేజ్ తీసుకోవచ్చు మనం. అది ప్రొడక్ట్స్ ఏమి డ్యామేజ్ ఏమి అవ్వవు, ఒక్కోసారి అవుతాయి. చూశారు కదా, లగేజ్ తీసుకొని మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ బయటకు వెళ్తున్నాం. చూశారు కదా, మనం ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళిపోతున్నాం.
చూడండి మనం బయటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఇదే లొకేషన్ వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూడండి మనం అది కూడా వీడియో తీయలేదు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చూడండి. మరి కొత్త వీడియోతో తిరిగి వద్దాం.